శక్తిగల యేసు నామంలో మీ అందరికీ శుభం పలుకుతూ నాటి బంగారు పరగలో కొన్ని తలంపులు ధ్యానిస్తూ ఒక మంచి అంశాన్ని మరి మీకు చెప్పాలని కోరుకుంటున్నానండి. మరి బంధాలు, బాధ్యతలు ఇవి రెండు కూడా మరి అవసరమైనవే. కానీ ఏది ముఖ్యం అనేది ఆలోచిస్తే మాట, డబ్బు కన్నా బంధం విలువైందే. కానీ బంధాలు ఏది గొప్పది, బాధ్యతల అని ఆలోచిస్తే మరి బాధ్యతే గొప్పది అనుకుందాం. బంధాలు పర్సనల్గా వ్యక్తిగతమైన అయితే బాధ్యతలు కొన్ని జీవితం సంబంధించినవి. ఏంటంటే మనకి ఒక ఫ్యామిలీ ఉంటుంది, సభ్యులు ఉంటారు, మరి భర్త, భార్య, లేక బిడ్డలు, తోబుట్టువులు, బంధువులు, స్నేహితులు, సమాజము, అధికారులు, ఉద్యోగస్తులు, గవర్నమెంట్ పట్ల బాధ్యతలు ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. వీటన్నిటి గురించి బాధ్యత వహించాలి, ప్రార్థించాలని కూడా మరి తిమోతికి పౌలు చెప్పాడు. రాజుల కోసం, అధికారుల కోసం విజ్ఞాపనలు, యాచనలు చేయాలని, మన కుటుంబం కోసం మనం ఒక నీరు కార్చది మొదటి జామున మరి ఆయన వైపు చేతులెత్తి ప్రార్థించాలని ఉంది. మరి బంధాలన్నీ తప్పు. దేవుడు మనకి ఇచ్చిన బంధాలని బాధ్యతగా తీసుకోవాలి. మరి ధనాన్ని మరి చూస్తూ మరి దాన్ని చేరేటువంటి బంధము, అందాన్ని చూసి కలిగేటువంటి ప్రేమ, మరి అవసరం కోసం కలుపుకునే స్నేహం ఇవన్నీ తాత్కాలికం, అశాశ్వతమే. కానీ క్రీస్తులోనే నిత్య జీవం గనుక ఆ జీవించే జీవితమే శాశ్వతమని మనం ఆలోచించుకుందాం. అదుపు తప్పి కింద పడితే ఆదుకోవడం ఈ లోకంలో ఎవరూ సిద్ధంగా లేరు. దారిలోనే చీకటైతే తోడుగా నీడ కూడా రాదు. చేయి జారి మరి దూరమైపోతే చేరుకోగల ప్రేమ, అలసిపోయి కన్ను మూస్తే బంధాలన్నిటికీ బందైపోతాయి కదా. కన్ను తెరిస్తేనే క్రీస్తుని చేరుకోగలమనే నిరీక్షణ, పరిశుద్ధ జీవితం మనకు నిత్యత్వంలో మనకు ఎప్పుడూ కావాలి. మరి జీవితం చాలా చిన్నది. చిన్ని చిన్ని ఈగోలు తుంచేయాలి, తొందరగా క్షమించాలి, నిజంగా ప్రేమించాలి, నెమ్మదిగా నమ్మకం పెంచుకోవాలి, నవ్వుతూ బతికేయాలి. మరి పేరు, సంపద, పలుకుబడి, అధికారం ఏది ప్రాణం కాపాడలేవు. ప్రాణంపై అధికారి అయిన సృష్టికర్త పైన ఆధారపడి జీవించాలి. బ్యూటిఫుల్ లైఫ్ డస్ నాట్ హ్యాపెన్, ఇట్ ఈస్ బిల్ట్ డైలీ విత్ లవ్, లాఫ్టర్, సాక్రిఫైస్, పేషెన్స్ అండ్ ఫర్గివ్నెస్. మరి ఇదన్నీ కూడా మనం గుర్తుపెట్టుకొని మరి మనం బ్యూటిఫుల్ లైఫ్ అప్పటికప్పుడు మనం ఇన్స్టెంట్గా రాదండి. రోజు రోజు మనం బిల్డప్ చేసుకోవాలి. మరి త్యాగాలతోటి, ఓర్పుతోటి, శ్రమతోటి ఇలాగ మనం సాగిపోతూ ఉండాలి. ఎన్నో సూక్తులు నేర్చుకుంటున్నాం. దాంట్లో 100 సూక్తుల్లో 5 సూక్తులు నేర్చుకున్న జీవితంలో మనకు కొంచెం మార్పు కలుగుద్దని నేను నాకు కలిగింది కాబట్టి మీకు కలగాలని నేను ఇవన్నీ మీకు చెప్పడం జరుగుతుంది. ఇది నాన్న పేతురు జీవితాన్ని నాకెందుకో చెప్పాలనిపించింది. ఎందుకంటే మరి గఫూర్ బ్రదర్, షేక్ బ్రదర్ నాకు తబిత అనే చిన్ని క్లిప్ పంపించారు. అది చూడగానే దాంతోపాటుగా పేతురు గురించి కూడా చెప్తే మంచిదా అని మరి యూట్యూబ్ గమనిస్తే చక్కటి మెసేజ్ అందిందండి. రెండు కలిపి చెప్పాలని కోరుకుంటున్నాను. శక్తిగల ఆయన నామంలో మీకు శుభాలు చెప్తూ ఈ చక్కటి టాపిక్ని, పేతురు నుంచి మనం నేర్చుకునే గొప్ప అనుభవాన్ని నేను తెలుసుకుందాం. అంటే దేవుని శిష్యుల్లో ప్రధానమైన వాడే కదా గొప్ప జీవితం. మరి పాత జీవితంలో మార్పు అయిన తర్వాత కొత్త జీవితంలో ఎలా బ్రతికాడు అనేది కూడా మనం గమనించుకుందాం. అయితే తనే ఒప్పుకున్నాడు. లూకా 5:8 నేను పాపాత్ముడను అని తానే ఒప్పుకున్నాడు. సామాన్య వ్యక్తి, మరి మరి పామరుడు, చదువులేనాడు. అపుస్తకాలు 4:13 అక్కడే జనాలందరూ సాక్ష్యం ఇస్తారు పామరుడని. జాలరి, చేపలు పట్టేవాడు, మరి ప్రధానుల మధ్య కూర్చునే అర్హత లేనివాడు. కానీ గొప్ప సృష్టికర్త పరిశుద్ధులైన దేవుని దగ్గరే నిలదొక్కున్నటువంటి స్నేహాన్ని, సన్నిహితాన్ని సంపాదించుకున్న, ఔన్నత్యాన్ని పొందుకున్న పేతురు అభినందనీయుడండి. ఆయన పిలుపులో వెంటనే ఆయన పిలవగానే వెంటనే మరి లోబడ్డాడు. మరి దేవుని బిడ్డలు ఎవరికైనా సరేనండి మరి పిలుపుకు లోపడేటువంటి అర్హత తప్పకుండా తీసుకోవాలి. మత్తయి 4:19 వాళ్ళ కడుగుతున్న పేతురుని చూసి నిన్ను రా మనుషులు పడి జాగ్రత్తగా చేస్తాను కానీ వెంటనే అది వదిలిపెట్టాడు. అది లోబడ్డాడు, మాట నమ్మాడు. వ్యతిరేకంగా ఎట్లా ప్రభువా, నా జీవితం ఎట్లా, నా ఫ్యామిలీ ఎట్లా అని ఏం ఆలోచించలేదు. విడిచిపెట్టి వెంటనే ఆయన స్వరంలో ఉండే గంభీరత, ఆయన శక్తిని తనకి హృదయాంతరంగాల్లో తనకి తాకింది. వెంటనే లోబడి వెంటనే వెంబడించేటువంటి ధన్యత పొందుకున్నటువంటి గొప్ప వ్యక్తి పేతురు. పేతురులో నేర్చుకోదగిన లక్షణాలు చాలా ఉన్నాయి. మత్తయి 4:20, లూకా 5:11 జీవనోపాధి గురించి ఆలోచించకుండా వెంటనే ప్రశ్నించకుండా వచ్చేశాడు. తర్వాత క్రీస్తు స్వభావం
అనేక మరి చివరికి అందుకోవడానికి తన పాత స్వభావాన్ని పూర్తిగా వదిలిపెట్టేసుకున్న ఆయనతో కలిసి ఆయన స్వభావాన్ని ఆపాదించుకున్నాడు. వెంటబడితే నాకు మరి మరి పోషణ గురించి ఏమాత్రం ఆలోచించలేదు. మళ్ళీ చెప్తున్నా, మొదటిగా ఎన్నుకున్నటువంటి నమ్మకస్తునిగా ప్రీతి పాత్రుడిగా క్రీస్తుని వెంబడించిన అనుచరులను బట్టి అతని స్థానం నిలుపుకున్నాడు. అసలు అది డిస్టర్బ్ కాల. పిలిచిన పిలుపు నుండి అంతవరకు ఆయన ఆ ప్లేస్ మాత్రం తను ఎవ్వరికీ ఇవ్వలేదు. ఆయనతో నమ్మకంగా నిలబడ్డాడు. నమ్మకత్వాన్ని నిలబెట్టుకున్నాడండి. మనం అధికారుల దగ్గర కానీ ఎవరికైనా సరే నమ్మకత్వం కాపాడుకోవడం అనే లక్షణం ఈ పేతురు నుంచి కూడా మనం నేర్చుకోవాలి. శ్రద్ధగా పనిచేయడం, ఆయన లోబడటం, పెదవులతో కాక యథార్థంగా ప్రేమించటం, అది పేతురులో దేవుడు క్రీస్తు చూశాడు. అలా మనం కూడా లోక దృష్టిలో కూడా అధికారుల పట్ల, మనుషుల పట్ల కూడా అటువంటి వైఖరి దేవుడు ఇష్టపడతాడు. చక్కగా మరి అమాయకమైన స్వచ్ఛమైన ప్రేమ గలవాడు పేతురు. అంతేకాదు మరి దేవుని మాట పట్ల ఆశ గలవాడు. పేతురు కీర్తి కోసం చూసుకోలేదు. యేసు యొక్క మాటల పట్ల లక్ష్యం ఉంచి ఆశ కలిగి అది శ్రద్ధగా వినేవాడు. మరి ఎంత మంచి అనుభవం మనం చెప్పుకోవచ్చు అంటే, అంతమంది శిష్యులు ఉంటుంటే ఆ తుఫాను రేగి అలజడినప్పుడు నేను నడుస్తాను ప్రభువా అని ధైర్యంగా అనగలిగినటువంటి మరి సాహసం గలవాడు. దేవునితో ఉండటానికి రోషం గల దేవుణ్ణి అనుసరించాలని కోరుకునేవాడు. ఆ పేతురు ఆయన నడిపించగలడని నమ్మాడంతే. అందరే అడిగితే నడిపించేవాడేమో, కానీ పేతురు ఒక్కడే డేర్ టు డూ దట్. మరి ఇంకా ఏం చేశాడంటే, శ్రమలో ఉన్నప్పుడు ఎవరినో పిలవలేదండి, యేసునే రక్షించమని కేక వేశాడు. అది కూడా మనకు ఒక పాఠమే. కష్టంలో ఉన్నప్పుడు మరి ప్రభువా నన్ను రక్షించు అని అడుక్కోవాలి. అప్పటి కాలంలో ఆయన నమ్ముకొని తగిన సహాయకుడు కదా యేసయ్య అన్నాడు. వెంటనే ఆయన చేయి చాచాడు, ఆదుకుంటాడు. మనల్ని కూడా అదే రీతిగా ఆ కష్టాల్లో మనం చేయి చాచి మనం అడిగే వాళ్ళంగా ఉండాలి. మరి దుఃఖంలో, పాపాల్లో, కష్టంలో అని ఊబిలో మనం పడిపోయినప్పుడు మరి ఆయన చేయి పట్టి అడగగానే ఆదుకునేవాడు. కృంగిన వేళల్లో, భంగపడిన వేళ తావుల్లో దయ చూపేవాడు ఆయనే. పేతురు సేవకు తన దోనె కూడా ఇచ్చి ఆయన దాతృత్వం చూపించినవాడు. లూకా 5:3 నా దోనె వాడుకో ప్రభువా, నాకు ఏదైనా పర్వాలేదని దోని ఇచ్చేశాడండి. తన జీవితాన్ని ఇచ్చాడు, దోనె కూడా ఇచ్చాడు. మనం కూడానండి, మనకున్నది ఇవ్వాలి, మన జీవితాన్ని కూడా ఇవ్వాలి అని పేతురు నేర్పాడు. అప్పుడు దేవుడు చక్కగా వాడుకున్నాడు. అక్కడ పగిలిన పాత్రని సరిచేసే దేవుడు, ఊబిలోంచి లేవనెత్తే దేవుడు, తగ్గింపుతో మృదుత్వంతో మరి సారేపిన మంటినయ్యా పగిలిన పాత్రను పారవేయకు, నీకు ఇష్టమైన పాత్రగా మలుచుకో అని అప్పగించుకున్నట్టు పేతురు మన జీవితాలను అప్పగించుకుంటే అది అందమైన పాత్రగా మలిచి, అది చక్కని పాత్రగా, ఉపయోగపడే పాత్రగా, ఆత్మఫలాలతో నింపబడిన పాత్రగా మన జీవితాన్ని కూడా ఉపయోగించగలడని పేతురు జీవితాన్ని మనం చూసుకోవచ్చు. మరి పేతురు యొక్క జీవితం నిజంగానండి ఆదర్శమైనటువంటి జీవితం. మరి పేతురు చివరి రోజుల్లో కూడా చాలా చక్కని అనుభవాలను మనం గమనించుకోవచ్చు. పేతురు పరిచర్యలో మరి ఒకసారి తబిత అనే తనకి స్వస్థపరిచేటువంటి అనుభవం కలిగింది. ఆ తబిత అనే పేరుకు లేడీ, డోర్కా అనే పేర్లు కూడా ఉన్నాయండి. లేడీ అనగానే మనకు ఒక చక్కటి వాక్యం గుర్తొస్తుంది. మొన్నే చెప్పుకుందాం, 42:1 దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడుతుంది అనే కొరహపుత్రులు రాశారు. దావీదు కాదు అది రాసింది. ఆయన భక్తి గల ఆ బిడ్డలు నాన్న బలహీనతలు అనుకరించక నిండైన హృదయంతో ప్రభుని సేవించి చక్కని గీతాలు రాశారండి. మనం అన్ని కీర్తనల హెడ్డింగ్ చదవండి. ఆ కొరహపుత్రులు అన్నీ ఒక్కొక్కటి తీసి చదివితే వాళ్ళ హృదయము, వాళ్ళ ప్రేమ, తపన అర్థమవుతుంది. అసలు ఈ లేడీ యొక్క అలవాటు ఏంటంటే, ప్రవహించే నీటి వాగులు, క్లీన్గా ఉండే నీరే, బొరుతో ఉండే నీళ్ళు తాగవు. అవి ఎంత దూరమైనా వెళ్ళి పరిగెత్తుకుని వెళ్ళి ఆ నీళ్ళని తాగుతుంది అనమాట. అయితే మనం కూడా ఆ ఆశతోటి ఉండాలి, వాక్యం కొరకు ఆశతో ఉండాలని మరి కీర్తనాకారుడు దావీదు కూడా 135లో నీ మాట కొరకు ఆశ పెట్టుకుని ఉన్నాను అని దావీదు అన్నాడు. దుప్పు యొక్క ప్రత్యేక లక్షణాలు, ప్రవహించే నీటిని మరి ఇష్టంగా తాగుద్ది. పైనుండి ప్రవహించే నీరు, అది చాలా చక్కటి ప్యూర్ వాటర్. అది జీవజ నదులు ప్రవహించేటువంటి ఆ జీవజ నదిలో మనం ఆ జీవజ ధారలను మనం స్వీకరించే వాళ్ళంగా ఉండాలి. మరి అపోస్తలుల 9:36లో
లేడీ తబితాని చూస్తాం, అది లేడీ అనే పేరు డోర్కా. మరి చాలా చురుకైంది డోర్కా. డోర్కా చురుకైందే అనే పేరు పెట్టి అందుకు సార్థకత చేసుకుందేమో, చాలా పనులు చేసింది, అందరికీ సహాయపడింది, తన సూదితో ఎంతోమందికి బట్టలు కుట్టి పెట్టింది, దేవుని బిడ్డలను ఆదరించింది. లేడీస్ చాలా స్పీడ్గా, అసలు చిరుత కంటే వేగంగా పెరుగుద్ది అంటారు. అంత మరి అటువంటి పేరు గల అటువంటి డోర్కా అది వేగంగా సేవ కూడా చేసుకోగలిగింది. మరి ఆమె ఒకరోజు చనిపోయింది. ఆ శవాన్ని మేడగదిలో స్నానం చేయించి పిలిపించి పేతురుకి పిలిపించారు. వారు పేతురు మీద నమ్మకం ఉండే పిలిపించుంటారు, అయినా ఆయన శక్తిని వాళ్ళు గ్రహించే ఉంటారు జనాలు. అప్పుడు పిలిచినప్పుడు అప్పుడు తను వెళ్ళగానే తబితా అని పిలవగానే ఆమె ఉలుక్కుని లేచి బ్రతికింది. మరి మనిషి అనేక పరిస్థితుల్లో మనం అనేక సార్లు మనం పాపం నాకు చచ్చిన వారమే ఉంటాం. నిందలతోనూ, అవమానాలతోనూ, ఆర్థిక ఇబ్బందులతోనూ, సంక్షోభాలతోనూ, మానసిక వేదనతోనూ మనం చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు, కృంగిపోయిన స్థితిలో దేవుని బిడ్డలు కానీ ప్రభు యొక్క స్వరాన్ని కానీ విన్నప్పుడు మనం తిరిగి మరి త్రాణ పుట్టి మనం లేవగలమండి. ఆత్మ సంబంధికులుగా మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధ జల ప్రవాహ దారులుగా వాక్యాన్ని స్వీకరించాలి. మన జీవితం మట్టి వంటిదే, మంచి పాత్రగా మార్చి వాడుకుంటాడు. లూకా 5:4 పేతురు తన దోణెను లోతుకు నడిపించి, ఇదొక కొత్త అనుభవం అండి. మన జీవితాలు పైపైన ఉన్నాయేమోనండి, దాన్ని మనం లోతుకు నడిపించాలి. ఆత్మీయ లోతుల్లో అమూల్యమైన నిధులు ఉంటాయండి. సముద్ర అగాధమున మరి ఆణిముత్యం ఉన్నట్టులే శోకాల మరుగున దాగి సుఖమున్నట్లనో పాట ఉందండి. నిజంగా అది ఒక అర్థవంతమైందే. నిజంగా అగాధమైన జలనిధిలో ఎన్నో రకాల ట్రెజర్స్ దేవుడు దాచాడు మన కోసం. ఆ నిధులను మనం తీసుకోవాలంటే మనం కొంత లోనుకు పోవాలి. ఆ గనిలో కూడా మనకి ముత్యాలు దొరుకుతాయి. నిజంగానండి, ఎన్ని రకాల మరి సముద్ర లోతుల్లో ఆల్చిప్లో ముత్యాలు దొరుకుతాయి. మరి వజ్రాలు అయితే మాత్రం గనిలో దొరుకుద్ది అంటారండి. బంగారం కూడా గనిలోనే దొరుకుతుంది. మనం మరి తరిచి తీసుకోవాలి. మన ఊరికే రావండి, పైపైన దొరకవు, మనం కష్టించాలి. ఆత్మీయ లోతుల్లోకి మనం వెళ్ళాలని ఇక్కడ మరి పేతురు మనం చెప్తున్నాడు. మరి నీవే జీవపు మాటలు గల వాడవని క్రీస్తుగా రక్షకుడుగా దాన్ని గుర్తించుకున్నాడు. దాన్ని బట్టి క్రీస్తు చాలా ఆనందించాడు. మరి 1 కొరింథీ 9:5 పౌలు కూడా సాక్ష్యం ఇచ్చాడు. తన కుటుంబీకులను కూడా తనతో పాటుగా వెంట పెట్టుకెళ్ళాడటండి. 1 కొరింథీ 9:5 భార్యతో పాటు తీసుకెళ్ళాడని చెప్తూ పౌలు సాక్ష్యం ఇచ్చాడు 1 కొరింథీ 9:5. తర్వాత పేతురు అత్తకి జ్వరం వస్తే కూడా ఆ ఇంటి వారితో సంబంధం క్రీస్తుతో కలిగించేటట్టుగా చూసుకున్నాడు. మనం కూడా మన మొక్కలవే రక్షణ పొంది సాగిపోవడం కాదు, మన కుటుంబీకులందరూ కూడా వాళ్ళు ఆత్మీయ లోతుల్లోకి రావడానికి కన్నీరు కార్చాలి, ప్రయాసపడాలని కూడా ఈ పేతురు జ్ఞాపకం చేస్తున్నాడు. మరి మనకి శత్రువు సైతానే కదా. చాలాసార్లు పేతురు పడేయాలని చూస్తున్నప్పుడు సైతానా వెనకకి పో అని కూడా దేవుడు పేతురుని సంధిస్తూ నీకోసం నేను ప్రార్థన చేసిన అన్నాడు. నిజంగా నీకోసం నా కోసం తప్పిపోయే పరిస్థితుల్లో మన విజ్ఞాపనకర్తగా క్రీస్తు మనతో ఉన్నాడు అనేది గుర్తుపెట్టుకుందాం. తర్వాత ఎడతెక్క ప్రార్థించే మరి మరి ఆత్మతో మేడగదిలో పైనుండి శక్తి పొంది వరకు ప్రార్థించారు. అదే వారు తప్పిపోకుండా దేవునికి థ్యాంక్స్ చెప్పుకుని మరి అబద్ధికుడైనప్పటికీ నేను లేవనెత్తబడి పశ్చాత్తాపడి దేవుని కొరకు శృంగారమైన దేవాలయం దగ్గర మరి వెండి బంగారాలు లేవని చక్కగా స్వస్థపరిచే అనుభవంలో ఆయన నామాన్నే వాడాడు. ఆయన్నే గనపరుచుకున్నాడు. ఒక జాలరీ పాపి దేవుణ్ణి వెంబడిస్తూ ఆయన కనిపెట్టి దిక్కులేని వారిని లేవనెత్తేవాడని పేతురు జీవితం మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుందండి. ఇటువంటి ఔన్నత్యం గల జీవితాన్ని మనం తపన కలిగినటువంటి ఆశతో వెంబడిద్దాం, ఆయన్ని అనుకరిద్దాం. మంచి విజ్ఞాపన పరులుగా మరి విజ్ఞాపన చేసేటువంటి విజ్ఞాపనకర్త క్రీస్తును ఆశ్రయిద్దాం. ప్రభు కృప మనతో ఉండుగాక. ఆమేన్. ప్రభు కృప వల్ల రోజుకొక భక్తుని యొక్క అనుభవాల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినాన్న మరి మొదటి భాగంలో మన పరిశుద్ధమైనటువంటి పేతురు యొక్క జీవితాన్ని, అది చాలా విలువైన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి రెండో భాగంలో కొత్త సంవత్సరం యొక్క కొన్ని భావాల్ని మరి కొత్త సంవత్సరంలో చెప్పుకుంటున్నాం కదా, అవి కూడా చాలా క్లుప్తంగా చెప్పుకుందాం. దేవుని యొక్క వాగ్దానాలు ఎంత విలువైనయో అది నేను మరొక మీతో పంచుకుంటాను. మరి చక్కటి వాగ్దానము విలాప వాక్యాలు 3:23 ఉంది కదా. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యము పుట్టుచున్నది, ప్రేమ కలగటం అన్నమాట. వాత్సల్యం అనే మాట ఎంత విలువైన మాట అండి. అది తల్లిదండ్రులు మనకి చూపించేది వాత్సల్యం, భార్యాభర్తలు చూపించేది అనురాగం,
మరి తోబుట్టువులు చూపించేది ఆప్యాయత. మరి ఇతరులు చూపించేది నిజంగా అది మరి సన్నిహితులు స్నేహం అంటాం. అయితే మనకు చూపించేది అందినము నూతనంగా పుట్టేదేంటి? వాత్సల్యం. మరి నిజంగా అది ఎంత చక్కటి మాట మనకిచ్చాడో వాగ్దానం, అభయము. ఆ విధంగా మనం దేవునితో కనెక్ట్ అవుతూ మరి 31 తారీఖున మరి నూతన సంవత్సరం మొదటి వారం అంతా కూడా మనం ఈ రకంగా నూతన తలంపులతోటి మనం ధ్యానిస్తూ సంతోషపడుతున్నాం కదా! సంవత్సరం అంతా వాగ్దానాలు ధ్యానిద్దామనే ఆశతో ఉంటున్నాం. ఈ విధంగా మనకి దేవుడు ప్రతి దినము మనకి నూతన వాత్సల్యం చూపిస్తే ఇక మన జీవితం పట్ల బోరుండదు. కొత్తగా ఆయన ప్రేమ రుచి చూస్తాం. అది నీటి ఊట వంటిదండి. మరి మన కడుపులో నుంచి జీవజల నదులు పారుతాయంటే అది జీవజల నదులు అవి ఉబికి వస్తాయి. కొత్త కొత్త నీరు ఊటగా, బావిలో నీరు ఊరినట్టుగా మరి కొత్త ప్రేమను మనకు పుట్టించి మనల్ని ఆదరించుకునే దేవుడుంటాడని మనం సంతోషపడాలి. ఏ విధంగా మరి కొత్తగా వస్తువులుంటే మనం ఎంతో అపురూపంగా ఉంచుకుంటాం. అది కొత్తగానే ఉంటాయి. కొంతకాలం అయితే పాత పడిపోతాయి. ఏ వస్తువైనా సరే. జీవితం కూడా అంతే. రొటీన్ అయిపోతుంది కదా! జీవితం బోర్ అనిపిస్తుంది. కానీ మనం దేవుని యొక్క కృపల్ని రోజు రోజు తలంచుకుంటూ కొత్త ప్రేమను కొత్త రీతిగా అసలు ఒక దినం అంతా కొద్దే కదండి మనకి. మన రోజంతా ఏం గడుపుతామో, ఎలా గడుపుతామో మనకు తెలీదు. దేవునికే తెలుసు. రోజు అన్ని రోజులు ఒకేలాగా ఉండవు కదా! ఒక్కొక్క రోజు ఒకే నూతనమైన అనుభవాలతో నిండి ఉంటుంది కాబట్టి, ఆయన వాత్సల్యం కూడా కొత్తగానే ఉంటుంది. మరి కష్టాలు కూడా ఎప్పుడు బోరు కొట్టవు. కష్టం ఒక ఒక ఈరోజు కష్టం రేపుండదు. అన్నీ కూడా ఇంట్రెస్టింగ్ ట్రబుల్సే కదా! ఎలా పైకి రావాలో ప్రభు మనకు నేర్పిస్తూనే ఉంటాడు. అయితే నిన్న వచ్చిన కష్టం ఈరోజు రాదు. కొత్త కృపలతో కొత్త వాత్సల్యంతో మనల్ని ఆదుకుంటూనే ఉంటాడు. ఏ శోధనలో ఎలా జయించాలో కూడా ఆయన ఏ రోజుకి ఆ రోజు మనల్ని సిద్ధపరుస్తూనే ఉంటాడు. ఆయన కృప హ్మ్, మన బాధల కంటే గొప్పది. తర్వాత అందుకని మనం ఏ ఏ అనుభవమైన దేవుని యొక్క ఆదివారం గాని, మామూలుగా భక్తి గాని, వాక్యము ధ్యానంలో గానీ, ఏదో దేవుణ్ణి హాయ్, బాయ్, హలో అని చెప్పుట వారిగా ఉంటున్నామా? లేక అతి సన్నిహితంగా ఏకాంత ప్రార్థనలో అతి దగ్గరగా ఉండి, ఆయన మీద ఆధారపడి, ఆనుకొని, ఆయన ప్రసన్నత కోరుకుంటూ, ఆయన సన్నిధి కోరుకుంటూ, మనం నూతన శక్తిని పొందేవారంగా ఉంటున్నామా? అదొక్కసారి నూతన సంవత్సరంలో మనం ఆలోచించుకుందాం. ఎప్పుడు విశ్వాసి ఎప్పుడు ఆలోచిస్తాడు? అది సొంతంగా ఆయనతో తోడుగా ఉంటూ, ఆయన ప్రేమను అనుభవిస్తూ ఆయన వాగ్దానాలు నమ్ముకోవడమే కదా! అది చాలా ఇంట్రెస్టింగ్‌గానే ఉంటదండి దేవునితో గడపటం. అది మనం ఈ సంవత్సరంలో అది అనుభవిద్దాం. కొత్తగా అనుభవిద్దాం. కొత్తగా ఆయన కృపలను చూసుకుందాం. అయితే మరి కౌంట్ యువర్ డేస్ మన దినములు లెక్కించటం మనం నేర్చుకోవాలి. దేవుని దృష్టిలో కాలం గడపటం నేర్చుకోవాలి. తర్వాత అపొస్తల కార్యం 17:26లో ప్రతి జాతి వారిని సృష్టించి నివాస కాలంలో పొలిమేరలు ఏర్పరిచి సమీపంగా ఉంటాడన్నారు. నిజంగా అన్నిటికీ కూడా ఆయన హద్దులు ఏర్పరుస్తాడు. ఆయన అన్ని విషయాల్లో కూడా సమీపంగా ఉంటాడు. ఇంకా కీర్తనలు 31:15లో ఏ మాటుంది? నా కాలగతులు నీ వశంలో ఉన్నాయి. కొంతకాలం ఎలా బతకాలి, ఎలా ఉండాలో దేవునికి మాత్రమే తెలుసు అంతే. మన కాలగతులన్నీ కూడా ఆయన చేతిలో ఉన్నాయి. అందుకని 139వ కీర్తనలో ఎంత బాగా చెప్పాడు. నీ గ్రంథంలోనే అన్నీ సర్వము కూడా లిఖితములు అయినాయని చెప్తాం. గాడ్స్ ప్లాన్స్, డిజైన్స్ ఎవ్రీథింగ్ కూడా ఆయన సన్నిధి నుంచి మనం ఎక్కడికి పారిపోలేమని చెప్తాడు దావీదు కూడా. మన పట్ల దేవునికి ప్రత్యేక ప్రేమ ఉంది. మరి మన వివాహాలు నిర్ణయిస్తాడు. మనం సొంతంగా అన్నీ చూసేసుకొని కాటిపై ఏమంటాడు? ఇది యెహోవా చేసిన కార్యము, యెహోవా వల్ల జరిగింది అంటాం. అది అబద్ధమే కదా! మనం అన్నీ తిథులు, నక్షత్రాలు అన్నీ కూడా మనం పాత ఆచారాలతో చేసేసుకొని, అది దేవుని వల్ల జరిగిందని చెప్పేసి కార్డ్ పెట్టుకుంటాం. అలా కాకుండా ప్రభువా ఇది నీ చిత్తమా కాదా అని వివాహ విషయంలో కానీ, జాబ్ విషయంలో కానీ, నిర్ణయాల పట్ల కానీ, బిడ్డల పట్ల కానీ మనం ఆయన మీద ఆధారపడటం నేర్చుకుందామండి కొత్త సంవత్సరంలో. నూతన సంవత్సరంలో నూతన కార్యాలు చేస్తానని చెప్తున్నాడు. యెహెజ్కేలు 36:11లో మీ మీద పశువులను విస్తరింపచేసి అభివృద్ధి చేస్తానని చెప్పాడు. ఇంకో చక్కటి మాట ఉందండి. మునుపటి కంటే అధికమైన మేలు చేస్తాను. ఎంత మంచి మాట అండి ఇది. యెహెజ్కేలు 36:11లో మునుపటి కంటే అధిక మేలు. ఈ సంవత్సరం అధిక మేలు మనం చూద్దాం. ప్రభుతో సన్నిహితంగా ఉండి ఆయన ఇచ్చే ప్రతి అనుభవంలో అధిక మేలుని గమనిద్దాం. నూతన క్రియ చేయగలడు. గత కంటే ఎన్నో మేలు అనుభవించగలము. మరి అన్నీ కాదు ఎన్నో మేలు చేస్తాడట. మరి ఊహలకు మించిన మేలు చూద్దాం. కొత్త సంవత్సరంలో మరి ఎన్నో కొత్త కార్యాలు చేయనే ఉన్నాడు. ఒక వారమేగా అయింది. మనం ఎన్నో మేలు చేయడానికి మనం సంసిద్ధంగా ఉందాం. ఆయన మనం చేయగల సమర్థుడు. అయితే
మనము మేలు చేసే కాపరిగా ఉంటాడు, కాపాడేవాడిగా ఉంటాడు, సంరక్షకుడిగా ఉంటాడు. మనం అడగక్కర్లేదు. మనకు ఎలా మేలు చేస్తాడో ఆయన మన కోసం ప్లాన్ చేస్తాడు. మనం నమ్మితే చాలు. ఆయన రాజ్యాన్ని వెతికితే చాలు. అన్నీ ఇస్తా అని చెప్పాడు. ఆయన పూర్తిగా నమ్మితే, అందుకొని జీవిస్తే అధికమైన మేలులతో తృప్తిపరుస్తాడు. ఉపకారాలు తలంచుకొని విశ్వసించి ప్రేమతో సాగిపోదాం. మరొక వాక్య భాగం చూద్దామా? 1 సమూయేలు 2:10. ఆయన నియమించిన వారిని అధిక బలము కలుగజేయవాడే. అధిక మేలు అనుకుందాం. ఇప్పుడు ఇంకో మాట ఏంటండి? అధిక బలము కలుగజేసేవాడు. గతంలో ఉన్న బలం మనకు చాలదు. మనకి ఇంకా శక్తి కావాలి, బలం కావాలి. ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. అధిక బలం ఇస్తున్నా అన్నాడు. ఒక్కొక్క దినం ఒక్కొక్క సవాళ్ళకి అధిక బలం మనకు కావాలి. ఎట్టి పరిస్థితులైనా నూతన బలం కావాలి. శారీరక బలం కాదది. ఆత్మీయ బలం. ప్రేమ యందు, నిరీక్షణ యందు, పరిశుద్ధత యందు ఆత్మీయ బలం మనకు చాలా అవసరం. ఇవి మరి సైతాన్ శోధనలో, మనుషులు పెట్టే ఆరల్లో, మరి నిందల్లో, వీటిలన్నిటిలో కూడా జయించాలంటే ఆత్మీయ బలంతో మనం సాధించగలమని గుర్తుపెట్టుకుందాం. ఆ రకంగా అందుకనే చక్కటి వాక్యం ఉంది కదా, యెషయా 40:31. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుతారు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాచి ఎగురుదురు, అలేక పరిగెత్తుదురు, సమస్యలకు నడిచిపోతారు. నూతన బలం, పక్షిరాజు వంటి బలాన్ని మనకు ప్రభు ఇస్తాడు. ఆయన కనిపెట్టుకునే వాళ్ళకి ఆ బలం మనకుంటుంది. ఆత్మయాత్రలో శక్తిహీనం అవ్వకూడదు. మనం నూతన బలం పొందుకుందాం. ఏ పరిస్థితి అయినా, ఏ స్థితిగతులైనా అవసరమైన శక్తిని సమృద్ధిగా దేవుడు అలేకుండా సమస్యలక సాగిపోయే కృపను వాగ్దానాల ద్వారా మనకి ఇస్తాడని నమ్ముదాం. ఎంత మంచి వాగ్దానం ఉన్నాయండి. అందుకనే రోజు కొద్దిగాన నూతన సంవత్సరంలో ఉండే వాగ్దానాలు ఎత్తిపట్టి చెప్పడానికి ఇష్టపడుతున్నానండి నేను. ఒక భక్తుని యొక్క చరిత్ర, మరి ఒక న్యూ న్యూ ఇయర్ తలంపు మీకు ఈ దినాలు ఇద్దామని నేను సిద్ధపడుతున్నానండి. 103 నేను కూడా బలపడుతున్నాను ఈ రీతిగా. 103 కీర్తన 11లో భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో ఆయన కృప అంత ఎత్తుగా ఉన్నది. కృప లేకపోతే మనం క్షణమైనా బ్రతకలేమండి. అధిక కృప ఇచ్చేవాడు దేవుడు. ఆయన ద్వారా, కృప ద్వారా గొప్ప కార్యాలు పొందుగా సాధించగలం. గొప్ప సాక్షులుగా జీవించగలం. దావీదు జీవితంలో ఎంత చక్కటి కృపలు పొందాడండి. మరి హృదయానుసరణగా ఉన్నాడు. కుటుంబ జీవితంలో స్థిరపరుచుకున్నాడు. శాశ్వత కృపను కూడా పొందుకున్నాడు. ఈ రకంగా దావీదు 40 సంవత్సరాలు ఎంత చక్కటి పరిపాలన చేశాడండి. ఎన్ని శ్రమలు పడ్డాడు, ఎలాగ తవరం పడ్డాడు. మరి అభిషేకం పొంది కూడా తను ఎన్నో కొడుకు ద్వారా ఎన్ని రకాల బాధలు పొందినప్పటికీ అన్ని పరీక్షల్లో కూడా దేవుడు తనకు తోడుగా ఉన్నాడు. ఎప్పుడు స్తుతించుకునేవాడు. మరి ఆనందకరమైన పాలన పొంది ఇచ్చాడు. మరి కలము కత్తి పట్టిన చక్కగా స్తుతించుకునే కాపరి అని చెప్పి ఎంత 23వ కీర్తన ఎంత అద్భుతమైన కీర్తన. అశాశ్వతమైన జీవితం నేర్పించాడు. మనము ప్రశాంతంగా జీవించాలంటే ఆయన కృప పొందాలి. అధిక కృప ప్రసాదిస్తాడు. తోత కార్యాలు ఏంటంటే అధిక కృప ఇస్తాడు. శాశ్వతమైన, ఉత్తమమైన, ఉన్నతమైనటువంటి మేలుతో నింపుతాడు. ఆస్తి అంతస్తు లేకపోయినా, బలం ఉన్నా లేకపోయినా, కృప లేనిదే బతకలేము మనం. అన్నీ కలిగి ఉన్న వ్యర్థమే. మరి అన్ని మనము దేవుని అధిక మేలుతో మనకి మరి తృప్తిపరుస్తా అన్నాడు. అధిక బలం ఇస్తా అన్నాడు. అధిక కృప ఇస్తా అన్నాడు. ఈ 3 మాటలు గుర్తుపెట్టుకుని అధికంగా అనుగ్రహించేది మనం ప్రార్థన ద్వారా పొందుకుందాం. నూతన అనుభవాలను పొందుకుందాం. రేపు ఒక భక్తుని, మేడం గయాన్ అనే ఆవిడ జీవితం నేను చదివాను. అది దాని గురించి చెప్పాలని ఆశిస్తున్నాను. తర్వాత ఒక ప్రసంగంలో మరి నూతన సంవత్సరంలో ఇంకా మెళకువలు, ఇంకా వాగ్దానాలు ఇంకా కొద్దిగా క్లుప్తంగా చెప్పుకుందాం. ఈ రకంగా ప్రభు ధ్యానంలో మనం నూతన సంవత్సరంలో మేలు పొంది, ఆత్మీయంగా బలపడి, నూతన శక్తితో ముందుకు సాగిపోదాం. అట్టి కృప మనందరికీ ప్రభు అనుగ్రహించుగాక. ఆమేన్.